పదవుల్లో ఉన్నవారు పెదవి విప్పరా? నాయకుడిపైన పార్టీపైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మౌనంగా ఉంటారా? బాధ్యత ఉండక్కర్లేదా అంటూ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందరి జాతకాలు తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు అన్నారు. అరవ శ్రీధర్ అంశం దగ్గర నుంచి జోగి రమేష్ ఇంటిపై దాడి వరకు అన్నిటిపైన నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు పవన్. పార్టీ నేతలు ఎమ్మెల్యేల తీరుపై జనసేన జనరల్ బాడీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పదవులు తీసుకున్న నేతలు పార్టీ కోసం ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. పార్టీ పైన తనపైన అసత్య ఆరోపణలు జరుగుతుంటే నేతలు మౌనంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. పార్టీ తరపున గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. పార్టీలో అందరి జాతకాలు నా దగ్గరున్నాయి. ఎవరేం చేస్తున్నారని పూర్తి సమాచారం కూడా తన దగ్గర ఉందన్నారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు బాధ్యతలు నిర్వర్తించట్లేదో తనకు స్పష్టంగా తెలుసన్నారు. ఇకపై నేతల తీరు మారాల్సిందే, లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పవన్ చెప్పారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవేదనతోటి చెప్పిన విషయం ఏంటంటే, ఇటువంటి సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు కేవలం పార్టీ కేంద్ర కార్యాలయంలోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాకుండా ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి మండల స్థాయిలో కూడా మా నాయకత్వం స్పందించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీ వంతు మీరు కృషి చేయాలి, ఆ పట్టుదల మీలో రావాలనే విషయం ఆయన ప్రస్తావించారు. వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అలాంటి వారి మాటలను తిప్పికొట్టాలంటూ పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. దాడులు కాదు, అందుకు దారి తీసిన పరిస్థితులపై మాట్లాడాలన్నారు. ఎవరైతే నోరు జారి ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా దానికి ధీటుగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు తప్పకుండా మా నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి స్పందించే విధానం మేము అమలుపరుస్తాం. పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరి అంటూ అల్టిమేటం జారీ చేశారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికే జనసేనలో స్థానం ఉంటుందన్నారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణకు పార్టీ కమిటీని నియమించింది. కమిటీ ముందు హాజరు కావాలని శ్రీధర్ కు పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు 32 మందితో త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. పీఏసీని పునరుద్ధరణ చేసి నిరంతరం కార్యక్రమాలను పర్యవేక్షించడమే కాకుండా కూటమిలో కష్టపడి త్యాగాలు చేసిన వారికి న్యాయం చేస్తామన్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి మార్చి 14న పార్టీ ఆవిర్భావం దినోత్సవంలోపు సభ్యత్వ నమోదు పూర్తి చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.